గ్రామీణ వాసులకు తల్లిదండ్రులకు ఆయుర్వేదం గురించి అవగాహన లేదు. రాబోయే జూమ్ మీటింగులలో మీకు అవి తెలియపరుస్తాను. ఇప్పటి నుంచి ప్రారంభించి అంటే నీట్ పరీక్ష అయినప్పటి నుంచి మే 4 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సులు, ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, నర్సింగు, పారామెడికలు, అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులకు, కర్ణాటక, తమిళనాడు, భారతదేశం నుండి ఏ విద్యార్థికైనా జూమ్ మీటింగ్ ద్వారా మీకు సలహాలు, సూచనలు, నా అనుభవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జూన్ 14న మీకు వాస్తవాలు, మీ యొక్క అవకాశాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మే నెలాఖరులో కీ విడుదలైన కొంత స్పష్టత వస్తుంది. ఆ కీ చూసుకుని మీరు ఎన్ని మార్కులు వస్తాయి అనే దాన్ని బట్టి కొంత మీకు ఒక అంచనా ఇవ్వగలుగుతాం. పర్ఫెక్ట్గా ఎవరు చెప్పటం అనేది మీకు ర్యాంక్ కార్డ్ వచ్చే వరకు ఎవరు చెప్పలేరు. కనుక తల్లిదండ్రులు, విద్యార్థులు ఏమాత్రము డిప్రెషన్కు గురి అవ్వకుండా, లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకుండా ఉన్న మార్కులు, ఉన్న ర్యాంక్తో ఏ కోర్సు చదివితే రాణిస్తాము. కోటి విద్యలు కూటి కొరకని మన పెద్దలు చెప్పారు కదా. అందువల్ల దేనికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని గమనించి ఆ కోర్సును ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా నాకు బైపీసీ వద్దు, ఏదో పొరపాటున బైపీసీ తీసుకున్నా, నేను ఎంపీసీకి వెళ్ళిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కోర్సు చేరదామనుకుంటే బైపీసీ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, 2వ సంవత్సరంలో ఉండే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి 4 పేపర్లు మీరు రాస్తే అది దాదాపుగా ఎంబైపీసీతో సమానం. వాళ్ళు ఇంజనీరింగ్లో ఏఐ, ఇవాళ ఇంజనీరింగ్లో ఏఐ నంబర్ 1 స్థానంలో ఉంది. నంబర్ 2 మెషిన్ లెర్నింగ్, 3 డేటా సైన్స్, 4 క్లౌడ్ టెక్నాలజీ, 5 డీప్ టెక్నాలజీ. కొంతమంది అమాయకంగా తెలవని వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేరుతున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేరద్దు, అది పునాదే. కనుక మీరు డైరెక్ట్గా ఏఐ కోర్సులో చేరండి. కొన్ని కాలేజీలు ఏఐ, ఎంఎల్ 2 కలుపుతున్నారు, కలపంది వద్దు. మీరు ఎక్కడైనా ఏఐ కోర్సు చదవండి. ఆ చదివే ఏఐ కోర్సు కూడా ఊరు పేరు లేని కోన్ కిస్కా ఇంజనీరింగ్ కాలేజీలో చదవకుండా మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలంటే దేంట్లో చదవాలి? అమరావతిలో ఉండే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, త్వరలో రాబోయే బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ ఈ విద్యా సంస్థల్లో మీరు చదివితే 3.5 సంవత్సరాలు పూర్తవగానే క్యాంపస్కి వచ్చి మీకు ₹1,00,000 జీతంతో ఆఫర్ లెటర్ ఇస్తారు. పరీక్ష పాస్ అవ్వకముందే మీ చేతిలో ఉద్యోగం ఉంటుంది. అటువంటి బంగారు భవిష్యత్తున్న ఈ ఏఐ లాంటి నూతన కోర్సుల్లో చేరటానికి సిద్ధం కండి. కాలము చెల్లి దశాబ్దాలుగా నిర్వహించబడుతున్న కోర్సులలో ఉద్యోగ అవకాశాలు ఉండవని గమనించండి.